రాష్ట్ర భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. జోగులాంబ గద్వాల జిల్లా భూభాగంలోకి సోమవారం ఉదయం రుతుపవనాలు చేరుకున్నాయి. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు అత్యంత చురుకుగా ఉన్నట్లుగా అయితే వాతావరణ శాఖ చెబుతోంది. మరి సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 2వ వారంలో ప్రవేశిస్తాయి. గతేడాది 2 వారాల ముందు రాష్ట్రంలోకి ప్రవేశించగా ఈసారి సాధారణ సగటు సమయానికి 2 రోజుల ముందు అయితే చేరుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా అయితే మారిపోయింది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి. ఇదే సమయంలో ఉక్కపోత కూడా కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. రానున్న 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించేందుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం అంతకంటే తక్కువగా నమోదు కావచ్చునని అధికారులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థంగా ఎల్నినో పరిస్థితులు ఉన్నాయని, మరి ఇవి క్రమంగా బలపడి నైరుతి సీజన్ సమీపించిన తర్వాత ఎల్నినో పరిస్థితులు పూర్తిగా కేంద్రీకృతమవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకొచ్చింది. మరి ఈ క్రమంలో రాష్ట్రంలో కూడా లోటు వర్షపాతం ఉంటుందని చెప్పేసి శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సోమవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు కూడా కొనసాగినటువంటి ద్రోణి ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా అయితే ఎల్నినోని ఉత్తర కోస్తా, యానాం వరకు కూడా విస్తరించి ఉంది. మరి ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో అయితే రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు తెలంగాణలో అర్ధరాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం పడుతుంది. ఇక మరి రానున్న గంట సేపట్లో కొన్ని ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అర్ధరాత్రి సమయంలో అయితే ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని కూడా వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు అస్సలు రాకూడదని చెప్పేసి కూడా సూచనలు చేశారు. ఇటు హైదరాబాద్ మహానగరంలో కూడా అర్ధరాత్రి వర్షం షురూ కానున్నట్టుగా కూడా వెల్లడించారు. అయితే సోమవారం కురిసినటువంటి వర్షానికి పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. మరి రంగారెడ్డి జిల్లా కొండాపూర్, రాజేందర్ నగర్ 8.78 సెంటీమీటర్లు, ఇక నల్గొండ జిల్లా దామర్లచెర్లలో అయితే 7.35 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో 5.70 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లిలో 4.18 సెంటీమీటర్లు, ములుగు జిల్లా మల్లపల్లిలో 3.88 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా సిరికొండలో 3.8 సెంటీమీటర్లు, ఇక సిద్దిపేట జిల్లా అయితే గజ్వేల్లో కూడా 3.25 సెంటీమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో మంగళవారం ఇక ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 14 వరకు కూడా అక్కడక్కడ
తేలికపాటి వర్షాలు కురవనున్నట్లయితే పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా హెచ్చరికలు జారీ చేసింది.